2898 మూవీలో ఇదిగో ఈ సీన్ ఏదైతే ఉందో ఇంటర్వెల్ ముందు అయితే రావడం జరిగిందనమాట. మీకు ఎక్కడైతే డౌట్ వచ్చిందో అక్కడ ఏముంది, రథం ఉందనమాట. మరి ఫ్లాష్ బ్యాక్లో అయితే మన మహాభారతంలో కర్ణుడు కూడా రథాన్ని ఎత్తేటటువంటి ప్రయత్నం చేసిండు. ఎవరికైనా ఇంత డౌట్ అని వచ్చిందా, అరే మన భైరవానే కల్కి అయ్యేటటువంటి అవకాశం ఉంది, మన భైరవానే కర్ణుడు అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది ఎవరికైనా ఇంతైనా డౌట్ వచ్చిందా? రాలేదనమాట. అదొకటే వదిలేయండి. అండ్ మన భైరవ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఒక సూట్లో ఉంటాడు అనమాట. ఆ సూట్ మీద మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సూర్యుడు బొమ్మ కనపడిద్ది అనమాట. అదీ కాక మన కర్ణుడి ఒంటి మీద కూడా ఒక కవచం అనేది ఉంటుంది అనమాట. అది కవచ కండరాలు అని చెప్తారు. అది సూర్యుడు తనకు ప్రజెంట్ చేసినటువంటి ఒక గిఫ్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో తన బాడీ మీద ఎప్పుడు కూడా అది ఉంటుంది. మరి ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చింది ఆ సినిమా చూస్తున్నటువంటి లాస్ట్లో ఖచ్చితంగా కర్ణ అనేటటువంటిది రివీల్ చేస్తున్నాను. సో ఎవరికి కూడా డౌట్ ఇంత అంటే ఇంత కొట్టాలి. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. అది కాక ఈరోజు నాగశ్విన్ గారు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారనమాట. సినిమా హిట్ అయిన సందర్భంగా కొన్ని అమోఘమైనటువంటి మాటలైతే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. వాటన్నిటి గురించి ఈరోజు క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్లీ మాట్లాడాలంటే ప్రభాస్ అన్న సైన్ మాట్లాడాలంటే చాలా గొప్పవాడని చెప్పుకోవచ్చు అనమాట. కల్కి సినిమాలో నేనైతే హీరోనే కాదు, మెయిన్ హీరో అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ. ఆయన తర్వాత నేను ఏదైనా వెళ్లాల్సి ఉంటే ముందు ఆయన దాకా వెళ్ళంటే ఆ తర్వాత నా దగ్గరికి రాను అని చెప్పి అన్న అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే గట్స్ ఉండాలి. నిజంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా మంచితనం ఉండాలి. అది మా రెబల్ అన్నకైతే పుష్కలంగా ఉంది అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బయట ఇప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ వాళ్ళందరూ కూడా మన అమితాబ్ బచ్చనే మెయిన్ హీరో, ప్రభాస్ దేని లేదు, డొల్ అది ఇది అని చెప్పి చెప్తున్నారనమాట. అంతెందుకు ఫ్రెండ్స్, మెయిన్ హీరో ఎవరు అనేటటువంటిది తెలియాలి అని అంటే సినిమాకి హైప్ ఎక్కడ నుండి వచ్చింది అనేటటువంటిది, సినిమాకి ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరు తీసుకున్నారు, సినిమా ఏ హీరో ఉండని చెప్పి ఎంతలా నమ్మి జనాలు వెళ్ళారు అనేటటువంటి తెలుసుకుంటే మెయిన్ హీరో ఎవరు అనేటటువంటిది తెలిసిపోద్ది. సో ఇక్కడ ప్రభాస్ అన్న ఈ విధంగా అన్నాడంటే అది ప్రభాస్ అన్న గొప్పతనం అనమాట. అది కాక బాలీవుడ్ వాళ్ళందరూ కోస్తూనే ఉన్నారు. స్ట్రాంగ్ అయినటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా గట్స్ ఉండాలన్నమాట. సో పార్ట్ 2లో అయితే భైరవ క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి ప్రభాస్ అన్న తెలియజేసింది. ఇక నాగశ్విన్ దగ్గరకు వస్తే ముందు లార్డ్ కృష్ణ గురించి మాట్లాడుకోవాలి. సార్ మరి లార్డ్ కృష్ణ అని మహేష్ బాబు చేస్తారని చెప్పి బయట బాగా పుకార్లు వినపడుతున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ చేస్తే వేరే సినిమాలో బాగుంటుంది, కానీ ఈ సినిమాలో అలా చూపించేటటువంటి ప్రయత్నం నేను ఏం మాత్రం చేయను అని చెప్పి ఆయన అయితే డైరెక్ట్గా చెప్పింది అనమాట. దీంతో మహేష్ బాబు ఏటర్స్ అందరూ కూడా కృష్ణకి మహేష్ బాబు సరిపోడు అని చెప్పి నాగశ్విన్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు చూసారా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అట్లాంటిది అయితే ఏమీ లేనేలేదు. సో కృష్ణుడు వారు ఎవరైతే ఉన్నారో ఆయన గాడ్ అనమాట. ఆయన్ని బర్బాద్ చేయటం మన నాగశ్విన్కి అయితే ఇష్టం లేదు. ఒక ప్యూర్ సోల్ అయితే మనకు చూపించారా, వాకింగ్ స్టైల్ అయినా ఆ తొక్కేటటువంటి విధానమైన మొహాన నేడబడినప్పటికీ ఆ బాడీతోని మ్యాక్సిమం శ్రీకృష్ణుడిని మేనేజ్ చేసి పడేసిండు ఈ యాక్టర్. సో ఇప్పుడు మళ్ళీ కృష్ణుడి కోసం స్పెషల్గా ఒక హీరోని తీసుకోవటం, మళ్ళీ ఆ హీరోకి స్పెషల్గా కొద్దిగా లైన్ పెంచడం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. కల్కి పార్ట్ 2లో అయినా పార్ట్ 3లో అయినా కృష్ణుడిని ఈ విధంగానే మేము చూపిస్తా, మీరు అదే ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పి నాగశ్విన్ అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కృష్ణుడు ఎవరు, మహేష్ బాబు చేస్తారా, మా రామ్ చరణ్ చేస్తారా, మా పవన్ కళ్యాణ్ చేస్తారా అనేటటువంటిది కొట్టుకోవడం బంద్ చేయండి. ఎందుకంటే కృష్ణుడు అంటే ఆయనకంటూ ఒక ఎపిక్ ఉందనమాట. ఆయనకంటూ ఒక గొప్పతనం ఉంది. దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం నాగశ్విన్ చేయట్లేదు. దానికైతే మనం దండం పెట్టాలి. ఇంకోటి ఏంటంటే కల్కి ఎవరు అనేటటువంటి క్లారిటీ కూడా చాలా మందికి రావట్లా. ఫ్రెండ్స్ ఇప్పుడు కృష్ణుడు గారిని ఆయన ఎందుకు చూపించడానికి ఇష్టపడట్లేదు? ఆయన దేవుడు అండి. ఇప్పుడు కర్ణుడైనా, అర్జునుడైనా, దుర్యోధనుడైనా, అశ్వత్థామైనా ఎవరైనా కానీ నార్మల్ మనుషులు అనమాట. వాళ్ళ కోసం ఏ క్యారెక్టర్ ఇవ్వడానికైనా సరే నాగశ్విన్ రెడీగా ఉన్నాడు. కానీ కల్కి కోసం ఒక క్యారెక్టర్ ఇవ్వడానికి అయితే ఏ మాత్రం కూడా రెడీగా లేడు. అంటే కల్కి పుట్టేటటువంటి అవకాశం 0.001% కూడా పాసిబుల్ కాదు అనేటటువంటిది నాకు అనిపిస్తుంది అనమాట. ఎలా చెప్తున్నాను అంటే కృష్ణుడు అంత గొప్పవాడు, ఆయన మొహం చూపించేటటువంటి ప్రయత్నం నాగశ్విన్ చేయట్ల. సో కల్కి పుట్టిన తర్వాత కూడా ఆయన మొహం మనకి చూపించకపోవచ్చు, చూపించకుండా యుద్ధాలు చేసి గెలిపించేలా మనల్ని పోర్ట్రేట్ చేయొచ్చు, కానీ దానికంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టడానికి లేదు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది. దీని వెనక ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు టాప్ స్టార్స్ అందరినీ కూడా ఇందులో పెట్టేయడం జరిగిందనమాట. ఇప్పుడు టాలీవుడ్లో చూసుకున్న, ఇండియాలో చూసుకున్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరో, మోస్ట్ పాపులర్ హీరో ఎవరు? ప్రభాస్కి ఆ కర్ణుడి క్యారెక్టర్ ఇచ్చిండు. ఇక కల్కి క్యారెక్టర్ సరిపోయేది ఎవరు? సో ఆ కర్ణుడైనా, ఆ అర్జునుడైనా, అశ్వత్థామైనా వీళ్ళంతా పోరాడేది ఈ కల్కి కోసం కదా. సో ఈ కల్కి కంటూ స్పెషల్ రోల్ ఏముండదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో దాన్ని కూడా మనం హోప్ పెట్టుకోవడానికి లేదు. ఇదంతా కూడా ఒక మహాభారతం లాగా. అంటే పార్ట్ 2లో కొన్ని క్యారెక్టర్స్ రివీల్ అయితే, పార్ట్ 3లో ఇంకొన్ని క్యారెక్టర్స్ రివీల్ అయితే ఇది ఎక్కడ దాకా వెళ్ళేది అనేటటువంటిది చూడాలి. కల్కి యొక్క కంక్లూజన్ మనకి పార్ట్ 2లో కూడా ఇవ్వరు అని చెప్పి నేనైతే 100% అనుకున్నా. అదే ఆ ఇంటర్వ్యూ అంతరార్థం కూడా. ఇంటర్వ్యూ మొత్తం చూసినా కానీ మీకు ఇదే అర్థమైతే సో వెళ్ళి ఒకసారి ఇంటర్వ్యూ చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది ఈ చిన్న అప్డేట్స్ అయితే మీకు తెలియజేయడానికి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపించింది ఈ వీడియో అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటాయి. నమస్కారం.